షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము యెషయా గ్రంథము 62వ అధ్యాయము 8వ వచనం. యెహోవా ఇలాగు ప్రమాణం చేసెను, నిశ్చయముగా ఇకను నీ ధాన్యంను నీ శత్రువులకు ఆహారంగా నేనియ్యను. నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షారసమును అన్యులు త్రాగరు. ది లార్డ్ హ్యాత్ స్ట్రోన్ బై హిస్ రైట్ హ్యాండ్ and by the arm of his strength. Surely I will no more give thee corn to be meat for thine enemies, and the sons of the strangers shall not drink their wine, for the which thou hast labored. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ప్రమాణము చేస్తున్నాడు. ప్రమాణం అనేటువంటి మాట ఎంత గంభీరంగా ఉంటుందో తెలుసా? ఖచ్చితంగా ఒక మాట ఇవ్వడం అన్నమాట. ఇక్కడ మాట ఇచ్చేది మనుషులు కాదు. మహోన్నతుడు మనుష్యులైనటువంటి వారందరికీ మాట ఇస్తున్నాడు. ఇచ్చిన మాట ఏమిటి? యెరూషలేముకి తిరిగి పూర్వక్షేమ స్థితి కలిగిన తరువాత ఏ శత్రువు దౌర్జన్యం చెయ్యరు, శత్రువుల యొక్క దౌర్జన్యాలు శాశ్వతంగా నిలిచిపోయేటట్లు చేస్తాను అని మాటిస్తున్నాడు. గ్రహించండి, ఎందుకు దౌర్జన్యం చేయాల్సి వస్తుంది శత్రువు? ఇప్పుడు చెయ్యనివ్వను అని ఎందుకు అంటున్నాడు? దేవునిలో నిలబడకపోవడం వలన, పవిత్రతను కాపాడకపోవడం వలన, దేవుణ్ణి సరిగా వెంబడించకపోవటం వలన ఇదంతా జరుగుతూ ఉంటుంది. కానీ దేవుడు అవకాశం ఇస్తాడండోయ్. తప్పు దిద్దుకుంటానికి దేవుడు ఆయుష్కాలాన్ని ఇస్తున్నాడు. కానీ ఈ ఇచ్చిన ఆయుష్కాలాన్ని ఆసరాగా తీసుకుని మరలా ఆవడంత తప్పు చేయటానికి ముందుకెళ్తున్నారు. కానీ దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకుంటే ఆనందం మనది కాక ఎవరిది చెప్పండి? ఇక్కడ యెరూషలేముకు పూర్వక్షేమ స్థితి కలుగుట. ఇక్కడ యెరూషలేము అనగా ఆధ్యాత్మిక అర్థం మనం ఆలోచన చేస్తే, ప్రస్తుత సంఘం అనుకున్నట్లయితే, లేదా ప్రస్తుత కుటుంబం అనుకున్నట్లయితే, ప్రస్తుతం నేను అని మీరు అనుకున్నట్లయితే, మనము దేవునిలో స్థిరపడాలి. దేవునిని విధేయత చూపిన వారంగా మనము చూడాలి. మన పట్ల ఆయన విధేయత చూపిన వాడై గొర్రెపిల్లగా మౌని అయి ఉన్నాడు. మనం ఎందుకు దేవునికి విధేయత చూపలేము? ఆయన్ని ఖచ్చితంగా మనము ఆరాధించినప్పుడు, ఆయన ఆజ్ఞానుసారంగా మన జీవితం ఉన్నప్పుడు ప్రభు ఏమని మాటిస్తున్నాడో తెలుసా? నిశ్చయముగా, ఖచ్చితముగా ఇక నీ ధాన్యం నీ శత్రువులకు ఆహారముగా వెళ్ళదు. అంటే మనము తప్పులో ఉన్నప్పుడు మన ఆహారము మన శత్రువులకు వెళ్ళిపోతుంది. నీ సంపాదన చిల్లు జేబులో వేసినట్లుగా అయిపోతుంది. కష్టం నీది, సుఖము మరొకరిదిగా అయిపోయింది. ప్రభునందు పిల్లరా, గమనిస్తూ ఉన్నారా? ఈ మాటలు గ్రహిస్తున్నారా? ఎంత నీవు సంపాదిస్తున్నావో నాకు తెలియదు, కానీ అంతయు నువ్వు అనుభవిస్తున్నావా? అంతయు నీ కుటుంబం అనుభవిస్తున్నదా? లేక బయటకు పోతుందేమో. కానీ నీవు దేవుణ్ణి మెప్పించినప్పుడు, దేవుణ్ణి ఘనపరిచినప్పుడు, దేవుడు అన్నాడు, నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షారసం అన్యులు త్రాగరు. నీవే ఖచ్చితముగా ఆ ద్రాక్షారసమును అనుభవిస్తావు, ఆ బలాన్ని పొందుకుంటావు. దేవుని మాటలు గ్రహించండి. అద్భుతమైనటువంటి కార్యములు దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. నీ ప్రయాసను దేవుడు ఖచ్చితంగా ఆ ప్రతిఫలము నీకే ఇస్తాడు. నీవు సంపాదించుకున్నటువంటి ధాన్యంను నీకే ఆహారంగా దేవుడిస్తాడు. సరిచేసుకో. నీవు క్షేమంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు తప్ప క్షామాన్ని ఎదుర్కోవాలని ఎప్పుడూ కోరడు. అలా కోరేవాడు దేవుడే కాడు. కాబట్టి దేవుడు ప్రమాణము చేశాడు అంటే ఆ ప్రమాణమునకు అర్థం ఉంది. మనుషులు మాట ఇచ్చి తప్పుతారు, కానీ దేవుడు ఎన్నటికీ మాట తప్పడండి. ఆయన మాట తప్పుటకు నరుడు కాడు కదా. ఆయన మనతో ప్రమాణము చేస్తున్నాడు. ఖచ్చితంగా నీ ధాన్యం నీదే, నీ ద్రాక్షారసం నీదే, అన్యులకి ఎవ్వరికీ నీ దానిలో పాలు లేదు అన్నాడు.
ఇప్పటి వరకు నీ జీవితంలో కొంత నష్టపోయావేమో, నీ రెక్కల కష్టం దోచుకోబడిందేమో, మించిపోయింది లేదు. మనము దిద్దుకుంటూ వలన మనకే మంచిది కదా, మన జీవితములు సరిచేసుకున్నట్టు వలన మనకే లాభం కదా. దేవా, ఈరోజు నన్ను ఈ వాక్యం ద్వారా దర్శించావు. నేను తిరిగి క్షేమస్థితిని పొందుకోవాలనుకుంటున్నాను. నా ధాన్య ద్రాక్షారసములు సస్య సమృద్ధిగా నేను అనుభవించాలనుకుంటున్నాను అని ఆయనకి విధేయత చూపించి ఆయనకు లోబడినట్లయితే దేవుడు తన ప్రమాణము నిలుపుకుని మనలను సఫలులను చేయునుగాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.